మన తెలుగు అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చినా కూడా ఒక్కరూ పట్టించుకోలేదు. ఇంతకీ ఎవరా తెలుగు అమ్మాయి అనే కదా! ఈ రీల్ చూడండి చివరి వరకు. మీకే ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ గెలుచుకుంది? ఇవన్నీ కూడా డీటెయిల్‌గా తెలుస్తుంది. క్రికెట్ మత్తులో మన ఛాంపియన్‌ని మనం మర్చిపోయామా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. బిగ్ బాస్‌లో ఒక 100 రోజులో, 105 రోజులో లేదంటే ఒక 8 వారాల్లో ఉన్న ఒక కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుని, ఒక కంటెస్టెంట్ గురించి ఆరాలు తీసేంత టైం ఉంది కానీ, మన దేశ ఖ్యాతిని ఒక స్థాయిలో నిలబెట్టిన ఒక క్రీడాకారుడిని మనం గుర్తించటంలో మనకి టైం లేదు. మనకి ఎక్కడా కూడా స్పేస్ లేదు. మరి ఆ అమ్మాయి ఎవరు అంటే రీసెంట్ గా దక్షిణ కొరియాలోని గూమి నగరం ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ వేదికగా మహిళల 100 మీటర్ల హార్డల్స్ ఫైనల్ రేస్ జరిగింది. వర్షం కారణంగా స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ 12.96 సెకండ్లో ఫినిష్ లైన్ దాటింది జ్యోతి ఎర్రాజీ, మన తెలుగు అమ్మాయి. జపాన్, చైనా అథ్లెట్లను వెనక్కి నెట్టి ఆమె టాప్ లో నిలిచింది. చెమటోడ్చి కష్టపడి మైదానంలో అంత పెద్ద టార్గెట్ ని చాలా తక్కువ టైంలో సాధించిన అమ్మాయిని మాత్రం ఇప్పటి వరకు గుర్తించలేదు. ఒక భారతీయ అమ్మాయి ఆసియా స్థాయిలో రికార్డు సృష్టిస్తే ఆమెకి ఎందుకు గుర్తింపు లేదు? దేశానికి పేరు తెచ్చిన ఈమెకు కనీసం చప్పట్లు కొట్టేందుకు కూడా ఎవరూ లేరు. విశాఖపట్నానికి చెందిన 25 ఏళ్ల జ్యోతి ఎర్రాజీ నిరుపేద కుటుంబం నుంచి స్టార్ అథ్లెటిక్ గా ఎదిగింది. జ్యోతి ఎర్రాజీ తండ్రి సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డ్, తల్లి కుమారి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో జ్యోతి ఎర్రాజీ అథ్లెటిక్స్ లో రాణిస్తుంది. గత కొన్నేళ్లుగా జ్యోతి ప్రయాణం ఒడిదుడుకులతో నిండిపోయింది. ఇకపోతే 2024లో 12.78 సెకండ్ల జాతీయ రికార్డు, పారిస్ ఒలింపిక్స్ లో నిరాశ, 2025 నేషనల్ గేమ్స్ లో 200 మీటర్ల గోల్డ్ తో తిరిగి ఫామ్ లోకి రావడం, ఇవన్నీ ఆమె మానసిక ధైర్యానికి నిదర్శనం. మరి జ్యోతి గురించి ఎందుకు ఎవరు మాట్లాడుకోలేకపోతున్నారు? క్రీడ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, దేశం గర్వం ఒక్క ఆటకే పరిమితం కాదు. జ్యోతి ఎర్రాజీకి ప్రేక్షకులు లేని రోజు, మనందరికీ ఆత్మ పరిశీలన అవసరమైన రోజు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి.